హలో గైస్, దిస్ రాజ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను రూబిక్స్ క్యూబ్ థర్డ్ లేయర్ ఎలా సాల్వ్ చేయాలనేది అయితే నేను ఈ వీడియోలో చెప్తాను. ప్రీవియస్ వీడియోలో నేను రూబిక్స్ క్యూబ్ నోటేషన్స్ అంటే ఏంటి, అసలు నోటేషన్స్ ఎలా వాడాలి అనేది అయితే నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను. సో ఆ వీడియో చూసి ఈ వీడియోలో చూస్తే మీకు క్లియర్గా ఫార్ములా ఎలా వాడాలనేది అయితే క్లియర్గా అయితే అర్థమవుతుంది. ఆ వీడియో చూడకుండా ఈ వీడియో చూసినట్లయితే మీకు ఫార్ములా దగ్గర కొంచెం డౌట్ వస్తుంది. అంటే ఇట్లా అంటే ఏంది అనేది మీకు డౌట్ వస్తుంది. సో ఆ వీడియో చూసి ఈ వీడియో చూడండి, మీకు థర్డ్ లేయర్ ఈజీగా అయితే అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, చాలామంది అయితే వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక మనం లేట్ చేయకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఎవరైనా ఫస్ట్ థర్డ్ లేయర్ సాల్వ్ చేయాలంటే ఫస్ట్ లేయర్ సెకండ్ లేయర్ అయిపోవాలి. ఇది ఫస్ట్ లేయర్ అయిపోయింది. నెక్స్ట్ ఇది మిడిల్లో ఉంది కదా, ఇది సెకండ్ లేయర్ అయిపోయింది. ఇప్పుడు థర్డ్ లేయర్ చేయాలంటే క్యూబ్ ఇట్లా ఉన్నది ఇట్లా పెట్టుకోండి, ఇలా పెట్టండి. ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు థర్డ్ లేయర్ స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ఫస్ట్ థర్డ్ లేయర్ స్టార్ట్ చేయాలంటే దీంట్లో మొత్తం 4 ఫార్ములాలు ఉంటాయి. ఫస్ట్ ఫార్ములా అయితే ప్లస్ చేయడానికి యూజ్ చేస్తాం. సెకండ్ ఫార్ములా వచ్చేసి మనం మొత్తం పై కలర్లు మొత్తం రావడానికి యూజ్ చేస్తాం. థర్డ్ ఫార్ములా వచ్చేసి ఇక్కడ బ్యాక్ సైడ్ ఏదైనా 2 కలర్లు కలిసేటట్టు చూస్తాం. ఫోర్త్ వచ్చేసి మొత్తం కలిసిపోయేటట్టు 4 అయితే చేస్తాం. ఇప్పుడు మనం ఫస్ట్ ఫార్ములా యూజ్ చేసి అసలు ప్లస్ ఎలా చేయాలనేది చూద్దాం. ఫస్ట్ ఫార్ములా ఏ స్టెప్ అయినా కానీ ఫస్ట్ థర్డ్ లేయర్ సాల్వ్ చేసేటప్పుడు ఫస్ట్ ప్లస్ చేయాలి. ఇప్పుడు ఆ ప్లస్ అనేది మనం ఫార్ములా యూజ్ చేయాలి. ఫస్ట్ ఫార్ములా అది ఎలా యూజ్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనం చూడవచ్చు ఎఫ్ యు ఆర్ యు డాష్ ఆర్ డాష్ ఎఫ్ డాష్. ఇప్పుడు మీరు రూబిక్స్ క్యూబ్ సాల్వ్ చేసేటప్పుడు ఫస్ట్ నాకు చూడండి, ఇక్కడ మిడిల్ ఏముంది, వైట్ ఉంది. ఇక్కడ ఏముంది, ఇక్కడ సింగిల్ కలర్గానే ఇట్లా గీసా, అంటే మిడిల్లో ఒక కలర్ ఉన్నట్టు. సో ఇక్కడ ఏముంది, వైట్ ఉంది. సో మీరు ఈ ఫార్ములా చేసినట్లయితే ఇట్లా సింగిల్గా ఉంటే మిడిల్లో మీరు ఈ ఫార్ములా చేసినట్లయితే మీకు ఇలా వస్తుంది. ఎట్లా అంటే దాని అర్థం ఇప్పుడు సెకండ్ ఇక్కడ చూసుకున్నట్టు ఇట్లా వస్తుంది. ఇప్పుడు దాని అర్థం ఏంటంటే వైట్ ఉంది కదండి, ఇక్కడ పక్కన వైట్ వస్తుంది, ఇక్కడ కూడా వైట్ వస్తుంది. సో ఇట్లా వైట్ వచ్చింది అనుకోండి, తర్వాత మీరు ఏం చేస్తారంటే మీకు వెళ్ళి మైనస్ పెట్టుకుని మళ్ళీ అదే ఫార్ములా చేస్తారు. ఆ తర్వాత ఏమైంది, థర్డ్ది ఇట్లా వస్తుంది, ఇట్లా వస్తుంది. సో తర్వాత ఇది కూడా సాల్వ్ చేస్తే ప్లస్ వస్తుంది. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ప్లస్ చేయాలి. ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ నాకు మిడిల్లో కలర్ ఉంది, ఓకే, ఇక్కడ కూడా మిడిల్లోనే ఉంది. సో ఇప్పుడు నేను ఈ ఫార్ములా యూజ్ చేయాలి. సింపుల్ ఫార్ములా. ఫస్ట్ చూడండి, ఇక్కడ ఏముంది, ఎఫ్ యు ఆర్ యు డాష్ ఆర్ డాష్ ఎఫ్ డాష్. చూడండి, ఇప్పుడు నేను ఇట్లా సింగిల్గా ఉంటే కలరు ఈ ఫార్ములా యూజ్ చేసా, నాకేమైంది, మైనస్ వచ్చింది. ఈ కలర్లు ఉన్నాయి కదంటే వీటితో మనకు సంబంధం లేదు. మనకు కావాల్సింది ఏంటంటే ఇట్లా రావాలి, మైనస్ లెక్క రావాలి. సో మీరు చేసినప్పుడు ఇప్పుడు ఇట్లా మీరు చేసినామంటే ఇట్లా వచ్చింది అనుకోండి, సపోజ్ మీకు వెళ్ళి మైనస్ లెక్క పెట్టుకోండి. ఎట్లయినా పెట్టుకోండి, ఇట్లా పెట్టుకున్నా మీకు వెళ్ళి మైనస్ లెక్క, ఇట్లా పెట్టుకున్నా మీదికి వెళ్ళి మైనస్ లెక్క, ఇదే చూసుకోండి. ఈ కలర్తో మనకు సంబంధం లేదు. ఇప్పుడు మైనస్ వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు దీన్ని మీరు సాల్వ్ చేస్తే ఇలా వస్తుంది, ఇట్లా. అంటే దాని అర్థం ఏంది, ఇట్లా రావచ్చు, ఎట్లయినా రావచ్చు, సేమ్ ఇట్లా వస్తుంది. ఇప్పుడు అది చేద్దాం. ఇక్కడ ఏముంది, సేమ్ ఈ ఫార్ములే, మళ్ళీ మన ప్లస్ వచ్చే వరకు ఈ ఫార్ములా యూజ్ చేయాలి. ఇప్పుడు ఏం చేయాలి, సేమ్ మళ్ళా ఎఫ్ యు ఆర్ యు డాష్ ఆర్ డాష్ ఎఫ్ డాష్. చూడండి, ఇప్పుడు ఏమైంది, ఇట్లా వచ్చింది. మనకి ఈ పై కలర్ వచ్చిందంటే దీంతో సంబంధం ఏం లేదు. మనకు రావాల్సింది ఏంటంటే ఇదిగోండి, నేను చూపిస్తున్నాను చూడండి, ఇక్కడ ఇట్లా రావాలి, ఇట్లా వచ్చింది. సపోజ్ మీరు సాల్వ్ చేసేటప్పుడు ఒకవేళ ఇట్లా వచ్చింది అనుకోండి, మీరు ఈ మూల ఇదనేది ఈ మూలకు పెట్టుకోండి, ఇటు సైడ్ పెట్టేసుకోండి, ఇట్లా పెట్టుకొని సాల్వ్ చేయండి. ఒకవేళ మీరు చేసేటప్పుడు ఒకవేళ ఇట్లా వచ్చింది అనుకోండి, ఇట్లా పెట్టుకొని సాల్వ్ చేయండి. ఇప్పుడు ఇట్లా పెట్టుకొని మనం మళ్ళీ ఆ ఫార్ములా యూజ్ చేస్తే మనకు ప్లస్ వస్తుంది. ఇట్లా పెట్టుకొని ఈ మూలకి పెట్టుకొని మళ్ళీ సేమ్ ఇదే ఫార్ములా యూజ్ చేసుకున్నాం, ఈ ఫస్ట్ ఫార్ములా యూజ్ చేసినాం అనుకోండి, మనకైతే ప్లస్ రావడమే జరుగుతుంది. ఇప్పుడు చూడండి, సేమ్ మళ్ళీ ఎఫ్ యు ఆర్ యు డాష్ ఆర్ డాష్ ఎఫ్ డాష్. చూడండి, మన ప్లస్ వచ్చింది. మనకు రావాల్సింది ఏంది, ఫస్ట్ ఫార్ములా మనకు ఎందుకు యూజ్ చేస్తామంటే ప్లస్ రావడానికి యూజ్ చేస్తాం. అది
నెక్స్ట్ ప్లస్ అయిపోయింది. ఇప్పుడేంటి, ఇప్పుడు సెకండ్ ఫార్ములాకి వద్దాం. ఫస్ట్ ఫార్ములా ప్లస్ చేయడానికి అయితే యూజ్ చేసినాం, అయిపోయింది. ఇప్పుడు సెకండ్ ఫార్ములాకి వద్దాం. సెకండ్ ఫార్ములాలో మనకేముంది, ఆర్ యు ఆర్ డాష్ యు ఆర్ డబల్ యు అంటే 2 సార్లు యు, తర్వాత ఆర్ డాష్. సో ఈ ఫార్ములా మనం యూజ్ చేస్తే మొత్తం కలర్లు వస్తాయి, పైన మొత్తం కలర్లు వస్తాయి. సో ఇప్పుడు అది ఎలా అంటే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు మన ప్లస్ వచ్చింది కాబట్టి ఇట్లా పెట్టుకొని చేయకూడదు, మనం తిప్పుకోవాలి క్యూబ్ 2 స్టెప్పులు. ఎందుకు తిప్పుకోవాలని చెప్తాను. మీరు క్యూబ్ చూడండి, ఇలా వచ్చిందంటే లెఫ్ట్ సైడ్ పెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ మనకు ఒక కలర్ లేదు, ఇంకో కలర్ రావాలి, ఇక్కడ ఇంకో కలర్ రావాలి, లేదా ఇలా వైట్ రావాలి, కానీ లేదు. ఇట్లా వచ్చిందంటే ఏం చేస్తారంటే లెఫ్ట్కి పెట్టుకొని చేయండి, సాల్వ్ చేయండి. సేమ్ అదే ఫార్ములా మళ్ళీ. ఇది సెకండ్ ఫార్ములా చూడండి, ఏముంది, ఆర్ యు ఆర్ డాష్ యు ఆర్ డబ్ల్యూ ఆర్ డాష్. సో ఈ ఫార్ములా యూజ్ చేసి సేమ్ అదే చేయండి, మళ్ళీ ఇదే చేయండి. ఆర్ యు ఆర్ డాష్ యు ఆర్ డబ్ల్యూ అంటే డబ్ల్యూ 2 సార్లు, నెక్స్ట్ ఆర్ డాష్. చూడండి మనకి ఎలా వచ్చింది, ఇప్పుడు మొత్తం కలర్లు వచ్చేసినాయి పైన. ఇక్కడ చూడండి మీరు, మనం ఇట్లా చేస్తే మొత్తం కలర్ రావాలని ఇక్కడ నేను చూడండి మొత్తం గీసాను, ఇక్కడ మొత్తం గీసాను. ఎందుకు గీసా, ఈ ఫార్ములా చేస్తే మనకు మొత్తం పైన రావాలి. సో మీకు ఒక్కోసారి పైన డైరెక్ట్గా చేస్తే రాదు. సో నాకు ఇప్పుడు డైరెక్ట్గా వచ్చింది, మీకు ఒక్కోసారి డైరెక్ట్గా రాదు. అది ఎందుకు రాదంటే ఒక్కోసారి ఇక్కడ సగం కలర్లు ఉండొచ్చు. సో మీరు ఎలా చేస్తారంటే ఫ్రెండ్స్, మీకు ఒక్కోసారి అయితే డైరెక్ట్గా రాదు కాబట్టి ఇప్పుడు నేను మళ్ళీ అదే చెప్తున్నాను. ఇందాక మనకి ఏమైంది, ఇక్కడ ఒక కలర్ మిస్ అయ్యి వచ్చింది, ఇక్కడ ఒక కలర్ మిస్ అయింది. అది ఏమైంది, ఇప్పుడు నేను ఇట్లా పెట్టుకున్నా, ఇందాక ఇక్కడ ఈ మూలన వైట్ ఉంది కదా, అది ఇందాక రానప్పుడు ఏం చేస్తారంటే ఇట్లా పెట్టుకొని చేస్తారు. కానీ ఇప్పుడు ఏమైంది, మొత్తం వచ్చినాయి చూడండి. మొత్తం వచ్చినప్పుడు ఇదేం చేస్తారంటే రైట్ సైడ్ పెట్టుకొని చేస్తారు. మొత్తం వస్తే రైట్ సైడ్ పెట్టుకొని చేయాలా, ఏదైనా ఒక మూలన ఒక కలర్ మిస్ అయితే లెఫ్ట్ సైడ్ పెట్టుకొని చేయాలా. ఇందాకేమైంది, ఒక కలర్ మిస్ అయింది ఇక్కడ, అప్పుడేమైంది ఇట్లా పెట్టుకొని చేస్తారు. ఈ మూలన కలర్ మిస్ అయింది కూడా ఇట్లా పెట్టుకొని చేస్తారు. సో ఇప్పుడు ఏమైంది, మొత్తం కలర్లు వచ్చినాయి. సో ఇప్పుడు ఏం చేస్తారంటే రైట్ సైడ్ పెట్టుకొని చేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే సేమ్ అదే ఫార్ములా మళ్ళీ ఇక్కడ మనం చూద్దాం, ఏమనుంది, ఆర్. ఇక్కడ చూడండి, ఆర్ యు ఆర్ డాష్ యు ఆర్, ఇక్కడ చూడండి U2 అంటే 2 టైమ్స్ యు, కిందికి ఆర్ డాష్. సో ఇలా చేస్తే మళ్ళీ చూడండి, మీకు మళ్ళీ మిస్ అయింది చూడండి, ఇక్కడ కలర్, ఈ కలర్ ఏదైతే మిస్ అయిందో అది లెఫ్ట్ సైడ్ పెట్టుకోవాలి, ఇట్లా పెట్టుకోవాలి. మళ్ళీ సేమ్ అది చేయండి. ఇక్కడ ఏముంది, అదే ఫార్ములా, అదే రిపీట్ అయింది, మాటికి అదే రిపీట్ అయింది. మళ్ళీ ఇట్లా వస్తేనేమో లెఫ్ట్ సైడ్ పెట్టండి. ఇక్కడ ఇంకో కలర్ ఫిల్ అయింది అనుకోండి, ఇక్కడ బ్లూ ప్లేస్లో వైట్ ఉన్నది అనుకోండి సపోజ్, ఇది రైట్ సైడ్కి పెట్టుకోండి. అది ఇప్పుడు ఏం చేయాలంటే సేమ్ అదే ఫార్ములా మళ్ళీ ఇక్కడ చూడండి, మళ్ళీ అదే ఆర్ యు ఆర్ డాష్ యు ఆర్ U2 అంటే 2 టైమ్స్ U2 ఆర్ డాష్. చూడండి మళ్ళీ అదే వచ్చింది, మళ్ళీ సేమ్ అంతే పెట్టండి. ఇప్పుడు ఇట్లా ఉంది కదా, మళ్ళీ ఏం చేస్తారంటే మీరు ఇది ఇట్లా తిప్పుకోండి, మళ్ళీ అంతే తిప్పుకోండి. పైన మొత్తం కలర్లు వచ్చే వరకు సేమ్ అదే ఫార్ములా చేయాలి, సెకండ్ ఫార్ములే చేయాలి. సేమ్ అదే ఫార్ములా చేస్తుంటే ప్రాక్టీస్ అయింది. ఫస్ట్ చూడడానికి ఫార్ములా కష్టంగా ఉంటుందేమో అనిపిస్తుంది, చేస్తుంటే ప్రాక్టీస్ అయిపోతుంది. మళ్ళీ సేమ్ అదే చూడండి, మళ్ళీ ఆర్ యు ఆర్ డాష్ యు ఆర్ 2 టైమ్స్ యు ఆర్ డాష్. చూడండి మొత్తం కలర్లు వచ్చినాయి. ఫస్ట్ ఫార్ములా ఎందుకంటే ప్లస్ రావడానికి, థర్డ్ లేయర్లో ప్లస్ రావడానికి ఫస్ట్ ఫార్ములా యూజ్ చేస్తాం. సెకండ్ ఫార్ములా ఎందుకంటే మొత్తం పైన మొత్తం కలర్లు రావడానికి సెకండ్ ఫార్ములా యూజ్ చేస్తాం. ఇది ఇప్పుడు మనకు థర్డ్ ఫార్ములా. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ సెకండ్ లేయర్కి మొత్తం గీతలు గీసా చూడండి. ఇక్కడ ఎందుకు గీసా, ఇక్కడ పైన మొత్తం కలర్ రావడానికి ఇది. ఇప్పుడు నెక్స్ట్ మనం థర్డ్ ఫార్ములా చేయాలి. ఇప్పుడు థర్డ్ ఫార్ములా అనేది ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎక్కడ 2 కలర్లు కలిసాలి, అయిపోయింది, పైన అయిపోయింది. ఇప్పుడు మనం ఇక్కడ
ఇక్కడ చూసుకోవాలి ఈ రౌండ్గా. ఇప్పుడు ఎక్కడైనా 2 కలర్లు కలుస్తాలి సేమ్ మిడిల్లో. ఇప్పుడు ఇక్కడ గ్రీన్ ఉంది, ఇక్కడ గ్రీన్ ఉండాలి, కానీ ఇక్కడ గ్రీన్ లేదు, బ్లూ ఉంది, ఇక్కడ బ్లూ ఉంది. ఇప్పుడు ఈ ప్లేస్లో గ్రీన్ ఉండదు అనుకోండి, ఇక్కడ ఎక్కడో గ్రీన్ కలుస్తుంది. ఇప్పుడు చూడండి నేను చెప్తా, చూడండి. ఇప్పుడు ఇక్కడ సపోజు బ్లూ ఉంది, ఇక్కడ గ్రీన్ ఉంది, ఇక్కడ కూడా బ్లూవే ఉండింటే ఇది బ్లూ వైపు పెట్టుకొని ఇట్లా బ్యాక్ సైడ్ పెట్టుకొని మనం సాల్వ్ చేయొచ్చు. కానీ ఇక్కడ మనకి ఏది ఉంది, గ్రీన్ ఉంది. సో అట్లా లేదు కాబట్టి ఎట్లయినా మీకు నచ్చినట్టు పెట్టుకొని ఈ ఫార్ములా చేయండి, ఇది చేయండి. ఈ ఫార్ములా థర్డ్ ఫార్ములా ఇక్కడ గీసాను చూడండి. థర్డ్ ఫార్ములా ఆర్ డాష్ ఎఫ్ ఆర్ డాష్ బి డాష్ 2 times బి డాష్. ఇది అందుకని 2 సార్లు బి డాష్ అని రాసా. మళ్ళీ ఆర్ ఎఫ్ డాష్ ఆర్ డాష్. ఇక్కడ నేను ఆర్ రాశాను, ఇక్కడ ఆర్ డాష్, ఇక్కడ ఆర్ డాష్. నెక్స్ట్ మళ్ళీ 2 times బీ2 అంటే బ్యాక్ సైడ్ 2 times బీ డాష్, బీ2 డాష్ అంటే 2 times పైకి అనాలి. నెక్స్ట్ ఇక్కడ ఏముంది, ఆర్2 ఉంది అంటే ఇది ఒక 2 times కిందికి అనాలి. అది చూడండి. ఇప్పుడు నేను ఈ ఫార్ములా చేశాను కదా, ఇక్కడ మనకి ఈ మూలలు చూసుకోండి. ఇక్కడ చూడండి మొత్తం కలిసినాయి. ఇక్కడ కూడా చూడండి, నేను ఇక్కడ చూడండి మొత్తం గీతలు గీసా. ఇక్కడ చూడండి మొత్తం గీతలు గీసా. ఎందుకు ఇట్లా రావాలా, ఇది ఇట్లా రావాలా, బ్లూకి వెళ్ళి మొత్తం ఒకసారి బ్లూ అని వచ్చినాయి. ఇప్పుడు ఇట్లయినా రావచ్చు, లేదా మధ్యలో వేరే కలర్ వచ్చి ఈ 2 బ్లూ లైన్ రావచ్చు, కానీ ఇట్లా రావాలా మనకి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ బ్లూ కలర్ ఇక్కడ ఎక్కడ కలుస్తుంది చూడండి. ఇప్పుడు ఇక్కడ బ్లూ ఉంది, బ్లూకి వెళ్ళి తిప్పిన, ఇట్లా బ్లూకి వెళ్ళి తిప్పి కలిసింది ఏం చేస్తారంటే బ్యాక్ సైడ్ పెట్టేసుకోండి. అంటే బ్యాక్ సైడ్ పెట్టేసుకొని ఇప్పుడు చేయండి ఫార్ములా. ఇప్పుడు సేమ్ అదే ఫార్ములా మళ్ళీ థర్డ్ ఫార్ములా చేయాలి. థర్డ్ ఫార్ములా చేస్తే ఇట్లా వస్తుంది మనకి, 4 సైడ్లు ఇట్లా వస్తుంది. ఇప్పుడు థర్డ్ ఫార్ములా చేద్దాం. చూడండి ఇక్కడ ఏముంది, మళ్ళీ ఆర్ డాష్ ఎఫ్ ఆర్ డాష్ మళ్ళీ బి డాష్ 2 times. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఏంటిది, ఆర్ ఎఫ్ డాష్ ఆర్ డాష్. ఇక్కడ చూడండి నేను ఆర్ రాశాను, ఆర్ డాష్ ఇది. మళ్ళీ 2 times బీ2 అంటే 2 times తిప్పాలని బి. మళ్ళీ ఆర్2 డాష్. అది ఇప్పుడు చూడండి ఇట్లా వచ్చింది మనకి క్యూబ్, ఇలా వచ్చింది. సో ఇప్పుడు ఇది అనేది ఎక్కడ కలుస్తుందో రెడ్, ఈ ప్లేస్లో కలుస్తుంది రెడ్. ఇక్కడ కలిసింది, దీనికి వెళ్ళి తిప్పేసుకోండి. కలిసింది మళ్ళీ వెనక్కి పెట్టేసుకోండి. వెనక్కి పెట్టుకొని ఇప్పుడు చూడండి మనం థర్డ్ ఫార్ములా ఎందుకు చేసినామంటే ఇప్పుడు దాకా ఇట్లా రావాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి 2 ఆరెంజ్లు, 2 బ్లూలు, ఇక్కడ 2 గ్రీన్లు అయిపోయింది. ఇట్లా వచ్చే వరకు మనము థర్డ్ ఫార్ములా చేయాలి. ఇప్పుడు ఏమైంది, ఇట్లా వచ్చింది. ఇప్పుడు ఇది మొత్తం కలిసింది ఏదైతే ఉందో అది బ్యాక్ సైడ్ పెట్టేసి చూసుకొని ఇప్పుడు ఫోర్త్ ఫార్ములా చేయండి. ఫార్ములా F2U L R డాష్ F2 L డాష్ R U F2. ఆ ఫార్ములా చేస్తే మనకి క్యూబ్ అయిపోయినట్టే, ఇంకా సాల్వ్ అయినట్టే. ఇప్పుడు చూడండి ఫస్ట్ ఏముంది F2 అంటే 2 times తిప్పాలి. F2 అంటే F2 అన్న సేమ్, లేదంటే FF అని 2 సార్లు ఉన్న సేమే. F2 అంటే ఇది. ఇప్పుడు నెక్స్ట్ U అంటే ఇటు ఒకసారి తిప్పాలా. చూడండి నేను U అని రాశాను, ఇటు ఒకసారి తిప్పాలా. కానీ ఒకవేళ ఇప్పుడు ఇక్కడ ఏది ఉంది, ఆరెంజ్ ఉంది. ఈ ఆరెంజ్ కలరు ఇక్కడ ఉందా, ఇక్కడ ఉందో చూసుకోవాలి. ఇప్పుడు చూడండి ఆరెంజ్ కలర్ ఇక్కడ ఉందా, ఇక్కడ ఉంది. సో ఇట్లా తిప్పాను. ఒక సపోజ్ ఇక్కడ ఉంది అనుకోండి, ఇట్లా తిప్పండి. నేను U అని రాశాను మామూలుగా. ఇప్పుడు చూడండి U ఒక స్టెప్ తిప్పా. ఇప్పుడు ఏంది, ఇక్కడ మనం చూడండి U తర్వాత L R డాష్, L ఒక స్టెప్పు, R డాష్ ఒక స్టెప్పు. తర్వాత F2 అంటే 2 times Fని తిప్పాలి. 1 2 times తిప్పా. నెక్స్ట్ ఏముంది, L డాష్ R. ఇప్పుడు చూడండి పైకి అంటేనేమో L డాష్, ఇది లెఫ్ట్, ఇది ఒకటి R. నెక్స్ట్ ఇప్పుడు చూడండి U అని ఉంది, ఇది ఒక స్టెప్ ఇలా U. ఇప్పుడు 2 times F2 1 2. చూడండి క్యూబ్ అనేది సాల్వ్ అయిపోయింది. సో చాలా ఈజీ అండి. మీకు ఏమన్నా క్యూబ్ థర్డ్ లేయర్ సాల్వ్ చేసేటప్పుడు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్లో పెట్టండి.
ఇట్లా ఈ ప్లేస్లో నా డౌట్ ఉంది, నాకు సెకండ్ ఫార్ములాలో డౌట్ ఉంది అంటే నేను సింగిల్గా తీసి మీకు అర్థమవుతాడో చెప్తాను. మీరు కామెంట్స్లో పెట్టకపోతే నాకు అర్థం కాదు. సో మీరు కామెంట్స్లో పెట్టండి, నేను ఈజీగా అయితే మీకు చెప్తాను. ఇంత చాలా కష్టపడి అయితే ఈ వీడియో అయితే చేస్తున్నానండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే గంట సింబల్ పెట్టుకున్నట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. ఒకసారి ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి, మీకు ఈజీగా అయితే చేయడానికి ఉంటుంది. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.